హాయ్ హలో ఇది హోటల్స్లో చూపించేటటువంటి కారం అండి. ఎర్ర కారం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది, ట్రై చేసి చూడండి. హాట్ వాటర్లో ఒట్టి మిర్చి చింతపండు నానబెట్టేసుకోవాలి, ఉప్పు వేసేసుకొని ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా కొన్న స్టీల్ కడ్డీలండి. గ్యాస్ స్టవ్కి ఇది వరకు బ్లాక్ ఉండేవి, అవి నచ్చక ఇవి తెచ్చుకున్నాను. నాకు 250 పడ్డాయి. మీరు తీసుకుంటే ఎంత పడ్డాయో కామెంట్ చేయండి. మధ్యలో ఒక అడుగు దేవుడి దగ్గరకు కూడా వచ్చాను. బయట చాలా రోజులైందండి ఇది పెట్టడం లేదు, టైం కుదరక ఇవాళ పెడుతున్నాను. అందరూ పెడుతున్నారు కానీ ఇది సంపాదన కోసమని అందరు చెప్తున్నారు. కానీ ఇది ఎక్కువ నాకు తెలిసి మాకు తెలిసిన బాపని వాళ్ళు చెప్పారండి, బ్రాహ్మణ్స్, మనశ్శాంతి కోసం పెడతారని చెప్పారండి. మనకు కావాల్సినదే కదండి. పెట్టేశాను. బయట పూజ మాత్రం నేనే చేసేస్తానండి. తులసమ్మ దగ్గర శివయ్యకి అభిషేకము పూజ చేసుకుంటాను. అమ్మ లోపల పూజ చేసేస్తుందండి. ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ వచ్చేసాను. చూడండి, దోసపిండిలోకి సోడాపిండి సాల్ట్ యాడ్ చేసేసి ఇంకేముందండి, దోశ వేసేసుకోవడమే. ఫస్ట్ మాత్రం నేనేనండి బాబు, ఫస్ట్ మాత్రం ప్లెయిన్ దోశ అండి. అదే చూపిస్తున్నా, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి, ఒట్టిమిర్చి, దీంట్లో కొబ్బరి అయితే యాడ్ చేయరండి. ఇంకొక కారం చూపించాను ఇది వరకు, దాంట్లో అయితే కొబ్బరి యాడ్ చేస్తారు. దీంట్లో మాత్రం ఆనియన్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే కాస్త కారం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే కష్టమైంది తినడము. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఫస్ట్ మాత్రం ప్లెయిన్ దోశ, ఆ తర్వాత పల్లీల చట్నీ, ఆ తర్వాత ఎర్రకారం. ఇది రొటీన్ అండి. అప్పుడప్పుడు పల్లెం చేస్తానండి. పల్లెం అంటారండి మా ఊరు సైడు. ఆలుగడ్డ తాలింపు, దాన్ని పల్లెం అని అంటారు. మా అమ్మకి ఇచ్చేస్తున్నాను. చూడండి, అది వాసవి చెప్పిన కారం చూడు. ఇది కొత్తది, మా అక్క చెప్పింది కారము, ట్రై చేశాను, చూడు ఎలా ఉందో అని చెప్తున్నాను. అమ్మ లోపల దోశ వేసేటప్పుడు బాగుంది 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 అంటుంది. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేసి చూసుకోండి. కొద్దిగా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటాయి కదా. ఇవాళ టిఫిన్ సెక్షన్ వచ్చి దోశలు అండి బాబోయ్. దోశలు అన్న రోజు కాస్త పని ఎక్కువే ఉంటుందండి. దోశలు, ఇడ్లీలు ఇవి మాత్రము. ఏ ఉప్మాను ఉగ్గానీను అయితే చాలా త్వరగా అయిపోతుంది, చేసి పక్కన పెట్టేస్తాం. దోశలు అయితే మనం పెన్నం దగ్గర ఉండాల్సిందే. కానీ ఇది మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇది రాయటం వల్ల దోశ కూడా చాలా కలర్ఫుల్గా, అంటే రెడ్డిష్గా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంది. ఇవాళ మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ సెక్షన్, మీ ఇంట్లో ఏం లైక్ చేస్తారు? దోశ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. మీరు దోశలోకి ఏమన్నా డిఫరెంట్గా చట్నీలు ట్రై చేసేటట్లుంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్. 2 days వ్లాగ్స్.